రాజకీయ సభ నేను ఈ లైబ్రరీకి అడిగినట్టు 2015లో రావడం జరిగింది. అది కూడా మన ఏడుకొండ సార్ చెప్పాడు, నాకు అంతకుముందు తెలియదు. నేను అంతకుముందు ఎక్కడో వర్క్ చేసుకుంటూ వర్కులు చేసుకుంటూ ఉండేవాడిని. ఈ ఏడుకొండ సార్ ఒకసారి చెప్పాడు ఇలా ఉంది లైబ్రరీ. అప్పుడు నోటిఫికేషన్ వచ్చిన ఒకసారి ఫెయిల్ అయిపోయాను. 2012లో జేసీ వచ్చింది. నాకు సరైన ప్లాట్ఫామ్ లేక నేను ఫెయిల్ అయిపోయినప్పుడు ఇక్కడ ఇంట్లో చదువుకోవడం ఇంకా డిస్టర్బెన్స్ జరిగింది. విలువైనటువంటి నోటిఫికేషన్ కోల్పోయాను 2012. తర్వాత ఏడుకొండ సార్ చెప్పినట్టుగా ఒకసారి వద్దామని వచ్చిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ సార్ కల్పించినటువంటి ఇంత మనకు బాగా అంటే బాగా పోవడం ఏం చేస్తున్నారు, ఎట్లా బెనిఫిట్ అయ్యారు అంటే మనం ఏంటి మన మెసేజ్ ఏం చేస్తున్నాం అనేది ఇవ్వండి. ఫెసిలిటీస్ కల్పించింది సార్. ఇవన్నీ అందరూ చెప్పేది మళ్ళీ చెప్తుంటే ఇందులో వచ్చిన తర్వాత అసలు నాకు మళ్ళీ బయటకు వెళ్ళాలనిపించలేదు. ఒక రోజు ఒక 1 month అలవాటు అయిన తర్వాత అసలు లైబ్రరీకి పోకపోతే మన అసలు ఏంటి లైఫ్ అనేటువంటి స్థితికి వచ్చినాడు. నీ సక్సెస్ స్టోరీ ఏంది అంటే అంటే నీ గోల్ ఏముండే ఇక్కడికి వచ్చినప్పుడు? యాక్చువల్గా నేను టీచర్ సంబంధించిన జాబే కొట్టాలని చెప్పి వచ్చిన ఇంట్లో. చాలా టైం తీసుకున్నావు ఎందుకు డైవర్ట్ కాలేకపోయాను? నోటిఫికేషన్ టైం రాకపోవడం, ఈ 10 years అయినటువంటి ఒక రాజకీయ పరిణామాల వల్ల అది లేటర్ కావడం జరిగింది. సో అప్పటి నుంచి నేను 10 years చాలా ఓపిక కొద్ది వీటికి వచ్చి రోజు వచ్చి కొద్దిగా చదవడం, ఈ రోజు కొంచెం రోజు 2-3 గంటలు చదవడం, ఇట్లా ఒక కంటిన్యూస్ ఒక అలవాటుగా మారింది. ఇక లైబ్రరీ రాకపోతే అప్పుడు ఉండలేని పరిస్థితి. అది లైబ్రరీకి రాలేదు అనే ఒక థాట్ అనేటువంటిది రావడం జరిగింది. తెలియదు అట్లా కంటిన్యూస్గా నేను ఫ్రమ్ 2017 నుంచి 24 మొన్న ఈ 25 వరకు కూడా నేను కంటిన్యూస్గా వచ్చి మన ఇప్పుడు ఫస్ట్ గురుకులాల్లో జాబ్ సాధించాను. ఫస్ట్ రావడం జరిగింది. తర్వాత ఈ స్కూల్ స్టేట్ మన బయాలజికల్ సైన్స్లో డిస్ట్రిక్ట్ 2nd ర్యాంక్ కూడా సాధించాను. బయోసైన్స్ ధర్మవరంలో అపాయింట్ అవ్వడం జరిగింది. అదే అయిపోయింది, కన్వర్ట్ అయిపోయింది. అదంతా ఒక నెల తేడా అయింది. 1 month డిఫరెన్స్, 1 month లో జాయిన్ అవుతారు. సో దీని కారణం ఆయనగా ప్రోత్సహించడం సార్ చాలా ప్రోత్సహించారు. ఏది లేకుండా అసలు ఇది లేదు అంటే ఇమీడియట్ గా మాకు సమకూర్చినటువంటి పరిస్థితి ఉంది సార్. థ్యాంక్ యూ సార్.